ఈ ఏక పంట పసుపుగా సాగు చేసుకొని అందులో మొక్కజొన్న మాత్రము వానాకాలంలో సాగు చేసుకునే అవకాశం ప్రస్తుతం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వద్దని చెప్తా ఉన్నారు. అందుకని ఈ విషయాన్ని కొద్దిగా రైతులు దృష్టిలో పెట్టుకొని పసుపుని మొక్కజొన్న పంట కాకుండా అవసరం అనుకుంటే కంది పంటతో మనము అంతర పంటగా ముందుకెళ్తే మంచిది. అయితే మొక్కజొన్న పసుపు తీసుకుంటే మనకి 3 వరుసల మనకి పసుపు, తర్వాత ఒక వరుస మొక్కజొన్న, ఇది ఒక పద్ధతి ఉంది. లేదా ఒక వరుస మొక్కజొన్న, ఒక వరుస పసుపు, ఇట్లా 2 రకాలుగా రైతులు పోతూ ఉన్నారు. అదే మనం పసుపు కందిని అంతర పంటగా సాగు చేసుకునే విషయానికి వస్తే 2 కంది వరుసల మధ్యలో కనీసం 1.8 మీటర్లు నుంచి 2.4 మీటర్ల ఎడం పెట్టుకొని అందులో వీలున్నంత వరకు 7 లేదా 8 వరుసల పసుపుని మనం సాగు చేసుకోగలిగితే రైతుకి లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయము. నల్లరేగడి భూముల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం పడ్డ తర్వాత, లేదా తేలికపాటి భూముల్లో అయితే ఒక 50 మిల్లీమీటర్ల వర్షపాతము నమోదైన తర్వాత దుక్కి చేసుకొని సాగు చేసుకోవడం అనేది రైతులకి లాభసాటిగా ఉంటుంది. లేదా నాణ్యమైన దుంపని లాస్ చేసుకోకుండా సరైన పదన ఉన్నప్పుడే మనం దుక్కి చేసుకొని దుంపను సాగు చేసుకోవడం అనేది, అంటే పసుపు పంటను సాగు చేసుకోవడం అనేది ఒక మంచి సలహాగా యూనివర్సిటీ ద్వారా మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇంతకుముందు అంటే సాంప్రదాయంగా మనకి గుంటూరు పసుపు రకాలు సాగు చేసుకునేవాళ్ళు. అందులో తెల్ల గుంటూరు, ఎర్ర గుంటూరు, తర్వాత మైదుకూరు రకాలను సాగు చేసుకునేవాళ్ళు. అయితే అట్లాగే మనకి నిజామాబాద్ ప్రాంతంలో తీసుకుంటే మనకి 6 రకాలను సాగు చేసుకునే అలవాటు ఉండింది. ఈ 3-4 రకాలైన రకాలతో పాటు ఈ మధ్యలో అంటే గత 5-6 సంవత్సరాలుగా రైతుల దగ్గర ఆమోదం పొందిన రకాల విషయానికి వస్తే దీర్ఘకాలిక రకమైన సేలం రకము అనేది ఒక మంచి దిగుబడినిచ్చే రకంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతోపాటు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి, ఈ 2 రకాలు కూడా మనకి 6 నుంచి 8 నెలల పంట కాల వ్యవధి గల రకాలు, మధ్యకాలిక రకాలు కాబట్టి ఈ రకాలను ఎంచుకోవడం మంచిది. తర్వాత PCT 79 ప్రగతి అనే పేరు మీద మనకి దొరుకుతూ ఉంది. సో ఈ రకం కూడా మన ప్రాంతానికి అనువైన రకంగా గుర్తించడం జరిగింది. వీటితో పాటు మనకి రోమా అనే రకం కూడా నిజామాబాద్ ప్రాంతంలో బాగా ప్రాచుర్యం పొందిన రకము. ఇది కూడా మనకి మధ్యకాలిక రకము. సో దీర్ఘకాలిక రకాల గురించి కాకుండా మధ్యకాలిక రకాల మీద కొద్దిగా దృష్టి పెట్టి నీళ్ళ వసతిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ 2వ పంటగా అంటే పసుపు అడుగున మొక్కజొన్న కావచ్చు లేదా నువ్వుల పంటను సాగు చేసుకుంటే రైతులకు లాభసాటిగా ఉంటుందనేది నా అభిప్రాయం.